ఆచార్యుల వారు ధర్మరాజు గారితోటి హర సనత్కుమార సంవాదము అనబడేటటువంటి తత్వ సంబంధమైనటువంటి విషయాన్ని ప్రస్తావించారు. ఒకానొకప్పుడు జన్మతః జ్ఞాని మహానుభావుడు, ఆయన ఏదో గురు శుశ్రూష చేసి జ్ఞానమును పొందినటువంటి వాడు కాదు, బ్రహ్మమానసపుత్రుడు. అటువంటి సనత్కుమారుల వారి దగ్గర సాక్షాత్ జ్ఞానస్వరూపి అయినటువంటి శంకరుడు తత్వాన్ని తెలుసుకున్నాడు. ఎందుకు తెలుసుకుంటాడు అంటే ఆయనకి తెలియదనే. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం. అటువంటి మహాపురుషులైనటువంటి వారు, అటువంటి జ్ఞానులైన వారి దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ జ్ఞానాన్ని చూసి సంతోషించడం పరమేశ్వరుడికి గొప్ప సంతోషకారకం. అందుకే ఒకప్పుడు శివుడు ఆ సనత్కుమారుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి తత్వ సంబంధమైన విషయముల గురించి అడిగితే ఆ సనత్కుమారుడు మాట్లాడుతూ, ఈ లోకంలో 24 తత్వములు ఉన్నాయి, కొంతమంది వాటిని 25 అని కూడా అంటూ ఉంటారు. ఆ 24 తత్వములలో 5 భూతములు, 5 భూతములు అంటే పంచభూతములు, పృథివ్యాపస్తేజోవాయురాకాశములు, వాటికి ఉండేటటువంటి గుణములు శబ్ద స్పర్శ రసరూప గంధములు, అక్కడికి 10 ఇంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, అప్పటికి 20 పంచభూతములు, పంచభూతములకు ఉన్నటువంటి గుణములు శబ్దస్పర్శ రసరూప గంధములు, 5 జ్ఞానేంద్రియములు 15, 5 కర్మేంద్రియములు 20. అవి కాకుండా మనసు, బుద్ధి, అహంకారము, ప్రకృతి, ఈ 4టితో కలిపి 24 తత్వములు. ఈ 24 తత్వములను కలిపి దేహము అని చెప్పి జ్ఞానులైనటువంటి వారు భావన చేస్తూ ఉంటారు. కట్టె లోపల నిప్పు ఉంటుంది, అందుకే కట్టెని కట్టెతో రాపాడిస్తే నిప్పు వస్తుంది. అట్లాగే ఈ లోపలని, ఈ శరీరము లోపలే పురుషుడు అనబడేటటువంటి పరమేశ్వరుడు ఉంటాడు. ఆయననే అమృతము అని పిలుస్తారు, బ్రహ్మ అని పిలుస్తారు. అటువంటి పరమేశ్వరుడు ఈ శరీరమునందే ఉన్నాడు. ఆ శరీరమునందు ఉన్నటువంటి పరమేశ్వర తత్వమును ఎవరు అనుభవంలోకి తెచ్చుకుంటారో వారు శాశ్వతముగా మృత్యువును తప్పుకున్నట్లే. ఇక వారు జనన మరణ చక్రమునందు తగులుకొని ఉండరు. కాబట్టి అహంకారం వదిలేసినటువంటి జీవుడిలో ఈ దశేంద్రియములు కూడా మనసు, బుద్ధి యందు లీనమైపోతాయి. ఇవి మళ్ళీ జీవుని యందు లీనమైపోతాయి. జీవుడు పరతత్వమునందు లీనమైపోతాడు. అట్లా ఎవరు లీనమైపోయాడో ఆయన సుఖదుఖములన్నిటినీ కూడా దాటిపోయాడు. దాటిపోయి ఏది శాశ్వతము, ఏది నిత్యము, ఏది నిరంజనము, ఏది సత్యము, ఏది శివము, ఏది సుందరమో అటువంటి దానితో తాను తాదాత్మ్యత పొంది తాను అదిగా అద్వైతానుభూతిని పొందాడు. అటువంటి అద్వైతానుభూతిని పొందినటువంటి వాడెవరో ఆయన సమస్త సుఖదుఖములను తొలగించుకొని ఇక ముదిమి, చావు మొదలైనటువంటి లక్షణాలు లేనటువంటి గొప్ప స్థితికి చేరుకున్నాడు. ఇక శరీరంతో వచ్చాడు కాబట్టి ఈ శరీరాన్ని విడిచిపెట్టేయడమే చిట్ట చివరిసారి మృత్యు. ఇక మళ్ళీ శరీరాన్ని పొందడు కాబట్టి ఆయన శరీరాన్ని విడిచిపెట్టవలసిన అవసరము ఉండదు. అంటే ఇక జనన మరణ చక్రము నుండి శాశ్వతమైనటువంటి విడుదలను పొందాడు. అట్లాగే అందులో ఉండేటటువంటి విశేషం ఏమిటి అంటే దీనికంతటికీ కారణమేది అంటే జ్ఞానము. ఆ జ్ఞానము వలన మోక్షాన్ని పొందుతున్నాడు. కాబట్టి విహిత కర్మలు ఏముంటాయో ఆ కర్మలను శ్రద్ధతోటి భక్తితోటి ఆచరించినటువంటి కారణం చేత పరమేశ్వరుడు సంతోషాన్ని పొందుతాడు. సంతోషం పొందినటువంటి పరమేశ్వరుడు చేసినటువంటి విహిత కర్మల వలన కలిగినటువంటి పుణ్యాన్ని పాత్రతగా మారుస్తాడు. ఆ పాత్రతని అడ్డుపెట్టి ఆయనే జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ఆ జ్ఞానము వలన ఆత్మ అనుభవంలోకి వస్తుంది. ఆ ఆత్మ అనుభవంలోకి రావడమే అద్వైతానుభూతి. అటువంటి అనుభవం ఎవరికి కలుగుతుందో అటువంటి వారు ఇక విద్య, అవిద్య అనేటటువంటి 2 మాటలను దాటిపోతారు. కాబట్టి అనేక ఉన్నాయి అన్న భావన కలగడమే అవిద్య. అనేకము లేవు, ఉన్నది ఒక్కటే అన్న భావన పొందడమే విద్య. దాన్నే శంకర భగవత్పాదులు అద్వైతము అని పిలిచారు. కాబట్టి అటువంటి విద్, ఏది తెలియబడాలో అది తెలుసుకున్నవాడు బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును తెలుసుకొని బ్రహ్మమే అగుచున్నాడు అని చెప్పి ఆ తత్వ సారాన్నంతటినీ కూడా సనత్కుమారుడు శంకరుడితోటి
చెప్పడం జరిగింది. అది